ఓకే. ఈరోజు లెసన్ కోసం ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఇన్ ఏసీ సర్క్యూట్స్లో ఎలా యాక్ట్ అవుతుందో చూద్దాం. ఏసీ సర్క్యూట్స్లో ప్యూర్ ఎలిమెంట్, ప్యూర్ రెసిస్టెన్స్ సర్క్యూట్, ప్యూర్ ఇండక్టెన్స్ సర్క్యూట్, ప్యూర్ కెపాసిటెన్స్ సర్క్యూట్స్. ఫస్ట్ నువ్వు ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే అది కంప్లీట్గా వాటిలో ఉన్న లెటర్స్ నేర్చుకోవాలి. లెటర్స్ తర్వాత వర్డ్స్ నేర్చుకోవాలి. వర్డ్స్ తర్వాత ఇంకా నెక్స్ట్ స్టోరీస్, పోయమ్స్ నేర్చుకుంటాం. అలాగే ఏసీ సర్క్యూట్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఏసీ సర్క్యూట్స్లో మెయిన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? వోల్టేజ్, అదే యాక్టివ్, పాసివ్. యాక్టివ్లో ఏసీ వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ సోర్స్ ఉంటుంది. ఇది యాక్టివ్ ఎలిమెంట్స్ కదా. ప్యాసివ్ ఎలిమెంట్స్లో నీకు ప్యాసివ్ ఎలిమెంట్స్కి వచ్చేసరికి రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, ఈ మూడు ప్యాసివ్ ఎలిమెంట్స్ వస్తుంది. మీరు కరెక్ట్గా నోట్స్ రాసుకోండి. ఇప్పుడు ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్ ఏసీ సర్క్యూట్స్లో ఎలా బిహేవ్ చేస్తుంది, ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్ ఎలా బిహేవ్ చేస్తుంది, ప్యూర్ కెపాసిటెన్స్ ఎలా బిహేవ్ చేస్తుంది, తర్వాత ప్యూర్ రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ కాంబినేషన్, ప్యూర్ ఇండక్టెన్స్ కాంబినేషన్ ఎలా వర్క్ చేస్తుంది, ప్యూర్ రెసిస్టెన్స్ ప్యూర్ కెపాసిటెన్స్ ఎలా వర్క్ చేస్తుంది, రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ మూడు ఉన్నప్పుడు ఆ ఏసీ సర్క్యూట్ ఎలా బిహేవ్ చేస్తుందో మనం ఈజీగా చేయొచ్చు. ఎప్పుడు ప్యూర్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది ఒకటి నేర్చుకోవాలి, ఒక కేసు. ప్యూర్ ఇండక్టెన్స్ ఉన్నప్పుడు ఆ ఏసీ సర్క్యూట్ ఎలా బిహేవ్ చేసింది, ప్యూర్ కెపాసిటెన్స్ ఉన్నప్పుడు ఎలా సర్క్యూట్ బిహేవ్ చేసింది. అంటే ఇక్కడ యావరేజ్ పవర్ కనుక్కుంటాం. బిఫోర్ దట్ కరెంట్ ఫ్లో ఇన్ దట్ సర్క్యూట్ కనుక్కుంటాం. సో ఆ సర్క్యూట్లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుందో అగైన్ వోల్టేజ్ సోర్స్ మనం ఎలాగూ అసైన్ చేస్తాం. ఈ వోల్టేజ్ సర్క్యూట్ బిహేవియర్ ఎలా ఉంది, తర్వాత యావరేజ్ పవర్ ఎలా ఉంది అన్నది మొత్తం ఈ కాంబినేషను వర్కౌట్ చేస్తే నువ్వు ఖచ్చితంగా దాని మీద గ్రిప్ ఉంటుంది. ఎంత కాంప్లికేటెడ్ సర్క్యూట్ ఇచ్చినా వెరీ ఈజీగా ఉంటుంది. ఫస్ట్ నువ్వు రెసిస్టెన్స్ ఎలిమెంట్ ఎలాగో నీకు ఐడియా ఉంది. ప్యూర్ రెసిస్టెన్స్ అనుకో. ప్యూర్ రెసిస్టెన్స్ అనేది ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. రో ఈజ్ రెసిస్టివిటీ, ఎల్ ఈజ్ లెంత్, ఏ ఈజ్ క్రాస్ సెక్షనల్ ఏరియా. సో ప్యూర్ రెసిస్టెన్స్ నీకు ఈ ప్రాపర్టీ తెలియాలి ఫస్ట్. ఆ రెసిస్టివ్ ఎలిమెంట్ ప్రాపర్టీ తెలియకపోతే నువ్వు ఏ సర్క్యూట్ని సాల్వ్ చేయలేవు. ఏ సర్క్యూట్ అంటే వెదర్ ఇట్ ఈజ్ ఏసీ ఆర్ డీసీ. నౌ కమింగ్ టు ద ఇండక్టెన్స్. ఇండక్టెన్స్ ఎలా ఉంటుంది? ఆల్రెడీ డిప్లొమా ఫస్ట్ ఇయర్లో చదివిన వాళ్ళు అయితే హ్యాపీ. బట్ చదవకపోతే అగైన్ యూ మస్ట్ గో త్రూ ఇట్. అదర్వైజ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గ్రిప్ ఆన్ ఇట్, అగైన్ యూ హ్యావ్ టు గో దేర్ అండ్ come to a conclusion. Now, inductance is flux linkage by current. ఇది ఇండక్టెన్స్ చదివినప్పుడే మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్గా మనం నేర్చుకోవాలి క్లియర్గా. ఇండక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ లింకేజ్ బై కరెంట్. దీన్ని యూనిట్స్ హెన్రీ. ఓకే. సో కరెంటు ఫ్లో అవుతుంది. దిస్ స్మాల్ ఐ ఇండికేట్స్ ఇన్స్టంటేనియస్ కరెంట్. అంటే ఇన్స్టంటేనియస్ అంటే మనం మాట్లాడుకున్నప్పుడు ఎట్ దట్ ఇన్స్టెంట్ వాట్ ఈస్ ద కరెంట్ అని. సాధారణంగా ఇండక్టివ్ సర్క్యూట్ అనేది
ఏసీ సర్క్యూట్లో వాడతాం కదా. ఏసీ సర్క్యూట్ మన గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏసీ సర్క్యూట్లో దాని బిహేవియర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఇది వోల్టేజ్ అయితే ఇది ఒమేగా టీ. ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ టైంలో వోల్టేజ్ ఇది, ఈ పర్టికులర్ టైంలో వోల్టేజ్ ఇది, ఈ పర్టికులర్ ఇన్స్టెంట్లో వోల్టేజ్ ఇది. సో అలా అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టంటేనియస్ వోల్టేజ్. ఇప్పుడు ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ దిస్ కాయిల్, సాధారణంగా రెసిస్టెన్స్లో ఇది ఆర్ కదా, ఇది ఐ. వోల్టేజ్ డ్రాప్ ఇన్ దట్ సర్క్యూట్ ఈస్ V ఈక్వల్ టు ఐఆర్. ఇండక్టెన్స్కి వచ్చేసరికి ప్రాపర్టీ ఈజ్ డిఫరెంట్ బికాజ్ ఇట్స్ ఏ కాయిల్. ఈ కాయిల్కి ఎలా ఉంటుందంటే సడన్ చేంజ్ని యాక్సెప్ట్ చేయదు. ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ యొక్క సడన్ చేంజ్ని ఇండక్టివ్ కాయిల్ యాక్సెప్ట్ చేయదు, అపోజ్ చేస్తుంది. ప్రాపర్టీ గుర్తుంచుకోండి, అపోజెస్ సడన్ చేంజ్ ఆఫ్ కరెంట్ త్రూ ఇట్. ఓకే, అపోజెస్ ద సడన్ చేంజ్, బట్ ఇది గ్రాడ్యువల్గా చేంజ్ అవుతుంది కరెంట్. వోల్టేజ్ని బట్టి కరెంట్ వస్తుంది. సో సపోజ్ కరెంటు ఫ్లో అయ్యేది, సడన్ అంటే ఎలా ఉంటుంది? సడన్ అంటే స్విచ్చింగ్ యాక్షన్. ఇది టైము, ఇది కరెంట్ అనుకోండి. ఇంతవరకు 0 ఉంది కరెంటు, ఇలా వచ్చింది. ఇప్పుడు సడన్ రైజ్, సడన్ ఫాల్, ఈ టైప్ ఆఫ్ ప్రాపర్టీని ఇది అపోజ్ చేస్తుంది, సడన్ చేంజ్ని యాక్సెప్ట్ చేయదు. ఓకే, నౌ వాట్ ఈస్ ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ఇట్ అంటే, లెట్ కరెంట్ ఐ ఫ్లో అవుతుంది అనుకుందాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే వోల్టేజ్ ఇండ్యూస్డ్ ఇన్ దట్ కరెంట్ ఈజ్ di/dt అండ్ ఇట్ అపోజెస్ అన్నాం కదా. ఈ ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేస్తే ఈక్వల్ టు -L/di/dt. ఈ ప్రాపర్టీస్ని మీరు ఫస్ట్ ఇయర్లో చదువుంటే ఓకే, లేకపోతే అగైన్ గో త్రూ ఇట్, విల్ గెట్ గుడ్. ఇప్పుడు సాధారణంగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇండక్టెన్స్లో నీకు ఉండే మొత్తం బిహేవియర్ అంతా నువ్వు నేర్చుకోవాలి. సపోజ్ నువ్వు ఫస్ట్ ఇయర్లో చదివి ఉంటే L ఈక్వల్ టు N/d/dt N/I, ఇండక్టెన్స్ ఆఫ్ ఏ కాయిల్ ఈజ్ N ఈజ్ నెంబర్ ఆఫ్ టర్న్స్, ఫ్లక్స్ linkage, I is current flowing through it, L is N/I. This is lambda అన్నాను కదా. L ఈక్వల్ టు N/I, దట్ ఈస్ λ/I. సో ఈ రకంగా నువ్వు గ్రిప్ తెచ్చుకుంటే అసలు ఏ సలహా అంటే యూ కెన్ డూ యువర్ ఓన్. సో ఇక్కడ ఏంటి, EMF induced in a coil is -L/di/dt. ఇది ఫండమెంటల్. ఈక్వల్ టు -L/di/dt, చేంజ్ ఇన్ కరెంట్ బై చేంజ్ ఇన్ టైం. ఓకే, అలాగే కెపాసిటెన్స్. ఈ మినిమం ప్రాపర్టీస్ మీకు కావాలి. C ఈక్వల్ టు Q/V, ఫారెడ్. ఇది చూసుకోండి. Q is charge stored. ఒకసారి V is the voltage between the two plates, or the voltage applied across that two plates. So C is equal to Q/V. ఇక్కడ L ఈక్వల్ టు ఫ్లక్స్ లింకేజ్ బై
కరెంట్, ఫ్లక్స్ లింకేజ్ బై కరెంట్. ఇండక్టెన్స్ అనేది కరెంట్ బిహేవియరు, కెపాసిటెన్స్ అనేది ఇక్కడ వోల్టేజ్ బిహేవియర్. హియర్ Q is IT, current into time. Q, charge is current into time. ఇప్పుడు here current flow in this is, or current is proportional to rate of change of voltage. I is dV by dt. dV అంటే డిఫరెన్స్ ఇన్ వోల్టేజ్, dt అంటే డిఫరెన్స్ ఇన్ టైం, ఆర్ నీకు డిఫరెన్షియేషన్ వస్తే డిఫరెన్షియేషన్ dV by dt అంటాం. దట్ ఈస్ C dV by dt. I ఈక్వల్ టు C dV by dt. మరొకసారి క్లియర్గా ఉండాలి, చాలా క్లియర్గా ఉండాలి. ఇండక్టెన్స్లో మీకు వీడియో పాజ్ చేసుకొని చూసుకోవచ్చు, డోంట్ వర్రీ. ఇక్కడ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ కాయిల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఫ్లక్స్ లింకేజెస్ ఫర్ యాంపియర్ త్రూ ఇట్. ఫ్లక్స్ లింకేజెస్ per ampere. Ampere అంటే కరెంట్. సో దిస్ ఈస్ ఇండక్టెన్స్ ఆఫ్ ద కాయిల్. నౌ కరెంట్ ఎప్పుడైతే ఫ్లో అయిందో ఇండక్టెన్స్ ఉంది, సో ఖచ్చితంగా వోల్టేజ్ డెవలప్ అవుతుంది. ఆ వోల్టేజ్ అనేది ఈ కరెంట్కి ఎలా ఉంటుంది, చేంజ్ ఇన్ కరెంట్కి ఆపోజిట్గా ఉంటుంది. ఇండక్టెన్స్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ కాయిల్ డ్యూ టు విచ్ it opposes sudden change of current through it, and opposing EMF is induced in the coil. అంటే E is proportional to di by dt, that is E is equal to proportionality constant తీసేసి minus L di by dt. అంటే కరెంట్కి ఇది ఆపోజిట్. అంటే కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది కదా, ఇది మామూలుగా రెసిస్టెన్స్కి అయితే ఏం చేస్తావు, ఐ ఫ్లో అయితే ఇది ప్లస్ మైనస్ వేస్తావు. బట్ కెపాసిటెన్స్కి వచ్చేసరికి దీనికి రివర్స్లో ఉంటుంది. ఓకే, కరెంట్ని అపోజ్ చేయడానికి ట్రై చేస్తుంది. నౌ కమ్ టు ద కెపాసిటెన్స్. C ఈక్వల్ టు Q by V farad. Now current flowing through that capacitance is dV by dt, that is C dV by dt. ఇది ఖచ్చితంగా అగైన్ ఒకసారి ఒకటికి రెండు సార్లు చూస్తే సరిపోతుంది. ఓకే, నౌ దిస్ ఇస్ నువ్వు ఒక దాన్ని టార్గెట్ చేసినప్పుడు ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, అగైన్ రెసిస్టెన్స్ కోసం తెలిస్తే ఫర్దర్గా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆ ఎలిమెంట్స్ని ఏసీ సర్క్యూట్లో పెడదాం. రెసిస్టెన్స్ సర్క్యూట్, ప్యూర్ రెసిస్టెన్స్ సర్క్యూట్. V ఈక్వల్ టు Vm sin ఒమేగా t. ఇది R, కరెంట్ I ఫ్లో అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఎప్పుడు నువ్వు ఇచ్చే వోల్టేజ్ సోర్సు Vm sin ఒమేగా టీని అంటాం. ఇది ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ సోర్స్. Vm అంటే మ్యాక్సిమం వోల్టేజ్, సైన్ వేవ్ మనం ఇచ్చేది సైన్ వేవ్, ప్యూర్ సైన్ వేవ్. ద వోల్టేజ్ magnitude is maximum voltage is Vm. Here V equal to Vm sin ఒమేగా t. ఇందులో కరెంట్ కావాలి మనకి. ఫైనల్గా మనం పవర్ కనుక్కుందాం. V by R అంటే Vm sin ఒమేగా t by R. This is Vm by R sin ఒమేగా t. This is Im sin ఒమేగా t, where Im is Vm by R. Im is Vm by
R. Okay, now what is the power? Instantaneous power. Instantaneous ante at that instant or at that moment. Instantaneous power P equal to VI, instantaneous voltage into instantaneous current. ఇక్కడ ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ అంతా విఎం సైన్ ఒమేగా టీ ఇంటూ ఐ అంటే ఇన్స్టంటేనియస్ కరెంట్ సైన్ ఒమేగా టీ. దిస్ బికమ్స్ విఎం ఐఎం సైన్ స్క్వేర్ ఒమేగా టీ. ఓకే కదా. ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్లో ఎప్పుడు ఉండకూడదు, స్క్వేర్లో ఎప్పుడు ఉండకూడదు, దాన్ని ప్లెయిన్గా తెచ్చుకోవాలి. ఇప్పుడు సైన్ స్క్వేర్ తీటా ఈస్ ఇన్ వితౌట్ స్క్వేర్స్. నువ్వు ఎక్కడ చూసుంటావు? కాస్ 2 తీటాలో చూసుంటావు. కాస్ 2 తీటా ఈస్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. హియర్ దిస్ కెన్ బి written as sin square theta minus sin square theta. 1 minus 2 sin square theta. So this is cos 2 theta. From this sin square theta is cos 2 theta minus 1 by no ఇది 2 ఇది 2. So 1 minus cos 2 theta by 2. Here we can replace that as Vm Im, this one, into 1 minus cos 2 omega t by 2. Okay, now చూడండి, Vm Im by 2 minus Vm Im by 2 cos 2 omega t. This is ఇన్స్టంటేనియస్ పవర్. ఇక్కడ ఇన్స్టంటేనియస్ పవర్ ఇది. నౌ యావరేజ్ పవర్ కావాలి మనకి. ఇక్కడ చూడండి, నువ్వు ఇక్కడ ఒమేగా టీ సైన్ ఒమేగా టీ అంటే సపోజ్ నువ్వు వెక్టర్ వేవ్ ఫామ్ గీస్తే ఇది వి, ఇది ఒమేగా టీ. చూడండి, ఇది పై, ఇది 2π, ఇది π/2, ఇది 3π/2. ఇప్పుడు ఇది 1 ఒమేగా టీ, బట్ ఇక్కడికి వచ్చేసరికి 2 ఒమేగా టీ. అంటే ఇది ఒక్కటి గీస్తాను, ఇది వి అనుకుంటే ఇది ఒమేగా టీ ఇది, బట్ ఇది వచ్చేసరికి ఇక్కడ చూడండి, అంటే 2 టైమ్స్ అయిపోవాలి. అంటే ఇక్కడ ఇది ఒక వేవ్ కదా, ఇక్కడికి వచ్చేసరికి అవి 2 అవ్వాలి. ఇది అలా. ఇక్కడ చూడండి, ఇది ఒక ఫుల్ సైకిల్, ఇది ఒక సైకిల్, బట్ ఎక్కడి నుంచి ఇక్కడికి ఒక సైకిల్. ఒక సైకిల్లో 2 సైకిల్స్ ఉన్నాయి, అంటే 2 సైకిల్స్ అనమాట. చూసుకోండి, ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ సైన్ కానీ కాస్ కానీ లేదు. సో నౌ వాట్ ఈజ్ ద యావరేజ్ పవర్ అంటే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, అగైన్ ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఈక్వల్ ఏరియా, ఈ ఏరియా ఈక్వల్. సో యావరేజ్ అంటే ఈ ఏరియా ప్లస్ ఈ ఏరియా, అంటే ఈ ఏరియా పాజిటివ్, ఈ ఏరియా నెగిటివ్, అంటే ఇది ఏ, ఇది మైనస్ ఏ. వాట్ ఈస్ ద యావరేజ్ అంటే by 2. This becomes 0. అంటే యావరేజ్ వాల్యూ ఆఫ్ దిస్ వన్ బికమ్స్ 0, బట్ హియర్ పి యావరేజ్ ఈజ్ విఎం ఐఎం by 2. ఇక్కడ విఎం 2ని Vm/√2 Im/√2 రాయొచ్చు. సో దిస్ బికమ్స్ Vrms.
Vm by root 2 becomes Vrms. This is Irms. Average power in pure resistive circuit is average power is Vrms Irms. So this is the power drop in pure resistance. సాధారణంగా VI వాట్స్ అని అంటాం. అంటే ఏమి ఇండికేట్ చేయం, VRMS అని కానీ IRMS అని కానీ మనం ఇండికేట్ చేయం. కావాలంటే చూడండి, దీనిది యావరేజ్ కనుక్కుందాం. కనుక్కుంటే అప్పుడు ఇదొక్కటే ఉంటుందని చెప్తాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.